అహంకారం మన ముందున్న సత్యాన్నే చూడనివ్వకుండా చేస్తుందా? మ్మ్, ఆలోచించాల్సిన ప్రశ్నే కదా. అవును. నిజంగానే. ఇది చాలా బలమైన ప్రశ్న. ఖచ్చితంగా. అయితే ఈరోజు మనం ఒక పురాతన కథను, అలాగే మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన కొన్ని లోతైన విశ్లేషణలను కలుపుతూ అసలు ఈ జ్ఞానపు అహంకారం ఎలా పుడుతుంది అనేది ఈనాటి లోతైన చర్చలో విశ్లేషించబోతున్నాం. అంటే ముఖ్యంగా సమాచారం చాలా ఎక్కువగా దొరికే ఈ రోజుల్లో మనకు అన్నీ తెలుసు అనే భావన మన ఎదుగుదలలో ఎలా అడ్డుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన కళ్లకు అహంకారం ఎలా గంతలు కడుతుందో ఈ కథ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అవునవును. దీనికోసం మనం పండితులు అలాగే శిల్పులు నివసించే ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఉన్న పురాతన గ్రామంలో జరిగిన ఒక సంఘటనను మూలంగా తీసుకుందాం. ఈ గ్రామంలో ఒక యువ గురువు ఉండేవాడు. అతనికి ఎంతో గొప్ప జ్ఞాపక శక్తి ఉండేది. హ్మ్. అంటే ఏది చదివినా వెంటనే గుర్తుపెట్టుకునేవాడనమాట. ఖచ్చితంగా. చాలా శక్తివంతమైన మాట తీరు అతని సొంతం. దానికి తోడు తన జ్ఞానంపై తనకు అపారమైన నమ్మకం. ఎంతో చిన్న వయసులోనే గొప్ప గొప్ప శాస్త్రాలను నేర్చుకున్నాడు. హా, యువ గురువు సాధించిన విజయాలు నిజంగా సాధారణమైనవి కావు. ఆ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి గొప్ప గౌరవం దక్కేది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అతని మాటలు వినడానికి ఎంతో ఆసక్తిగా వచ్చేవారు. ఓ, అంటే అతనికి ఫాలోయింగ్ బాగా ఉండేదన్నమాట. అవునండి. చిన్న వయసులోనే ఇంతటి పరిణితి సాధించటం అనేది ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. కానీ ఇక్కడే మన విశ్లేషణకు మూలమైన ఒక మానసిక ప్రక్రియ మొదలవుతుంది. అదేంటో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ఆ యువ గురువుకు వస్తున్న ఆ ప్రశంసలు అతని మనసుపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో మనం గమనించాలి. మొదట్లో అతను ఆ పొగడ్తలను చాలా వినయంగానే స్వీకరించాడు. ఎంతో కృతజ్ఞతతో ఉండేవాడు. కాని మానవ మెదడు పనితీరు ప్రకారం నిరంతరం ఒకే రకమైన ప్రశంసలు అందుతున్నప్పుడు అది క్రమంగా ఒక అలవాటుగా మారిపోతుంది. ఆహా, అర్థమైంది. ఈ ప్రశంసల ప్రయాణాన్ని మనం ఆధునిక జీవితానికి అన్వయించుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు మనం పనిచేసే ఆఫీస్లో మనకు వరుసగా ప్రమోషన్లు వస్తున్నప్పుడు, లేదా మనం చేసే ప్రతి ప్రాజెక్టుకు పొగడ్తలు దక్కుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఇతరుల కంటే గొప్పవాళ్లమనే భావనకు లోనవుతాం కదా. నిజమే. ఇది చాలామందికి జరిగేదే. ఆ యువగురు విషయంలో కూడా అదే జరిగింది. కృతజ్ఞతగా మొదలైన ఆ భావన క్రమంగా ఒక అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత తానెక్కడికి వెళ్ళినా, ఏమి మాట్లాడినా, ఎవరైనా తన్ను పొగడాలి అనే ఒక అంతర్గత అంచనాగా మారింది. చివరికి ఆ అంచనా అహంకారంగా స్థిరపడింది. కరెక్ట్. కానిక్కడ నాకో సందేహం. మనం ఎంత ఎదిగితే అంత ఒదగాలి అంటారు కదా. మరిక్కడ జ్ఞానం అనేది అతన్ని మరింత వినయంగా మార్చాల్సింది పోయి ఇలా అహంకారానికెందుకు దారితీసింది? మ్మ్. ఈ మార్పు వెనుక ఉన్న మానసిక శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక వ్యక్తికి నిరంతరం ప్రశంసలు దక్కినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఓ, డోపమైన్ అంటే ఒక రకమైన రివార్డ్ లాంటిదన్నమాట. అవుదవుని, ఖచ్చితంగా. ఇదొక బహుమతి లాంటిది. కాలక్రమేణా మెదడు ఆ డోపమైన్ కోసం బాగా ఆరాటపడుతుంది. ప్రశంసలు రానప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలవుతుంది. జ్ఞానమనేది అహంకారాన్ని తొలగించాలనేదొక సిద్ధాంతం మాత్రమే. ప్రాక్టికల్గా అలా జరగదంటారా? అంటే ఆచరణలో ఒక వ్యక్తి తాను చాలా పుస్తకాలు చదివానని, తన దగ్గర ఎంతో సమాచారం ఉందని నమ్మినప్పుడు ఆ సమాచారమే అతనికొక రక్షణ కవచంలా మారుతుంది. తప్పులు చేసే అవకాశం తనకు లేదని మెదడు ఒక భ్రమను సృష్టిస్తుంది. తన దగ్గర ఉన్న ఆ సమాచారం, తాను చదివిన ఆ పుస్తకాలు తనని మిగతా వారికంటే ఉన్నతుణ్ణి చేశాయని అతను బలంగా నమ్మడం మొదలుపెడతాడు. అబ్బా, ఎంత గొప్ప పాయింట్ అండి ఇది. అంటే తనకున్న చదువు, తెలివితేటలే తన అహంకారాన్ని కప్పి ఉంచే ముసుగులా మారాయన్నమాట. తనకు అన్నీ తెలుసు అనే ఒక బలమైన కోటను తన చుట్టూ తానే నిర్మించుకున్నాడు. ఖచ్చితంగా. అయితే ఈ అహంకారం కేవలం అతని ఆలోచనలకే పరిమితం కాలేదు కదా. అతను ఇతరులను చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ఇది ఎంతలా అంటే, ఒకరోజు ఆ గ్రామానికొక వృద్ధ ప్రయాణికుడు వచ్చినప్పుడు యువగురువు అతన్ని అంచనా వేసిన తీరులో ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును. ఆ వృద్ధుడి ఎంట్రీ కథలో చాలా ముఖ్యమైనది. ఆ వృద్ధుడు దుస్తులు చాలా సాధారణంగా ఉన్నాయి. చేతిలో ఒక కర్ర ఉంది. ముఖంలో ఎంతో అలసట కనిపించినా కూడా కళ్ళలో మాత్రం ఒక ప్రశాంతత ఉంది. గ్రామస్తులు ఎంతో మర్యాదగా అతనికి స్వాగతం పలికారు. కాని మన యువగురువు ఏం చేశాడు? అదే ఆశ్చర్యం. మన యువగురువు మాత్రం
ఆ ఆ వృద్ధుని చూసి కనీసం పట్టించుకోలేదు. తన మనసులో ఇతను ఎవరో ఒక సాధారణ ప్రయాణికుడే కదా అని చాలా తక్కువ అంచనా వేశాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఒక వ్యక్తిని వాళ్ళ బాహ్య రూపాన్ని బట్టి మనం క్షణాల్లో అంచనా వేస్తాం కదా. సైకాలజీలో దీన్ని థిన్ స్లైసింగ్ అంటారు. ఓ థిన్ స్లైసింగ్, ఆ పదం వినటానికి కొత్తగా ఉంది. అవును. యువ గురువు మెథడు ఏం చేసిందంటే, ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ గొప్ప దుస్తులతో, ఒక పండిత రూపంతో ముడిపెట్టి చూసింది. అందుకే ఆ వృద్ధుడి సాధారణ దుస్తులు చూడగానే ఆ ఇతనొక సాధారణ ప్రయాణికుడు మాత్రమే అని వెంటనే ఒక నిర్ధారణకు వచ్చేశాడు. హ్మ్, నిజమే. మన నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది కదా. అవునవును. ఒక సమావేశంలో ఎవరైనా సాధారణ దుస్తుల్లో ఉన్నా, లేదా వాళ్ల పదవి చిన్నదైనా, వాళ్ళు చెప్పే ఆలోచనలకు మనం అంతగా విలువ ఇవ్వం. కరెక్ట్. మన ముందున్న సత్యాన్నే చూడకుండా వాళ్ల రూపాన్ని మాత్రమే చూస్తాం. జ్ఞానపు అహంకారం చేసే మొదటి పని ఇదే. అంటే ఎదుటివారిలో ఉన్న అసలైన విలువను గుర్తించనివ్వకుండా చేయడం. ఖచ్చితంగా. ఆ తర్వాతేమైందో చెప్పండి. ఆ అదే అంచనాతో ఆ యువ గురువు ఆ సాయంత్రం మర్రి చెట్టు కింద జరిగిన సమావేశానికి వెళ్ళాడు. అక్కడతను జ్ఞానం గురించి, వినయం గురించి, సత్యం గురించి ఎంతో అద్భుతమైన ప్రసంగం చేశాడు. అందరూ ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆ ప్రసంగం ముగిసిన తర్వాత దీని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న ఆ వృద్ధ ప్రయాణికుడు నెమ్మదిగా ఒక లోతైన ప్రశ్న అడిగాడు. వినయం అంత ముఖ్యమైతే మనిషి నిజంగా వినయంగా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు. చాలా తెలివైన ప్రశ్న ఇది. అవును. దానికి యువగురువు చాలా సులభంగా ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. వినయంగా ఉన్నవాడు తనను తాను ఎప్పుడూ పొగడడు అనన్నాడు. ఇది చాలా పైకి కనిపించే సులభమైన సమాధానం కదా. అవును. ఆ సమాధానం అప్పటివరకు యువగురువు నేర్చుకున్న పుస్తక జ్ఞానానికి అద్దం పడుతుంది. కాని ఆ వృద్ధుడు అంతటితో ఆగిపోలేదు. ఒక క్షణం ఆగి ఆలోచనను రేకెత్తించే మరో ప్రశ్న వేశాడు. ఏమనడిగాడు? మాటలతో పొగడకపోయినా మనస్సులో తాను ఇతరుల కంటే గొప్పవాణ్ణని భావిస్తే అది వినయమా అని అడిగాడు. ఈ ప్రశ్న యువగురువు నిర్మించుకున్న ఆ కోటలో ఒక చిన్న పగులును సృష్టించింది. అద్భుతం. అంటే పైకి గొప్ప మాటలు చెబుతూ లోపల మాత్రం అందరికంటే నేనే గొప్ప అనే భావన ఉండటమనేది నిజమైన వినయం కాదని ఆ ప్రశ్న స్పష్టం చేసింది అన్నమాట. ఖచ్చితంగా. ఈ మాటతో అక్కడ వాతావరణం మొత్తం స్తంభించిపోయింది తెలుసా. దీనర్థమేంటంటే మనం బయటికి వినయంగా నటిస్తూ లోపల మనల్ని మనం గొప్పగా ఊహించుకున్నా అది అహంకారమే అవుతుంది అని. అవునవును. అది ఒక సూక్ష్మమైన అహంకారం. ఈ ప్రశ్న అడగగానే యువగురువు మనసులో ఒక రకమైన అసౌకర్యం కలిగింది. అతని ముఖం గట్టిపడింది. వెంటనే అతను జ్ఞాని తన విలువ తెలుసుకోవాలి అని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దానికా వృద్ధు ఎంతో ప్రశాంతంగా ఇచ్చిన జవాబు మనం ప్రతి ఒక్కరం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తన విలువ తెలుసుకోవడం ఒకటి, ఇతరుల విలువ తక్కువనుకోవడం మరొకటి. అబ్బా! ఈ వాక్యం మానవ సంబంధాల పునాదులను వివరిస్తుంది గదా. తన విలువను తెలుసుకోవడం ఆత్మగౌరవం కిందకొస్తుంది. కాని ఎదుటివారిని తక్కువచేసి చూడటం ప్రారంభించిన మరుక్షణం అది అహంకారంగా మారుతుంది. తన జ్ఞానం మాత్రమే సరైనది, ఇతరులకి ఏమీ తెలియదు అనుకోవడం ఒక మానసిక గుడ్డితనం. నిజమే. ఇది చాలా లోతైన పాయింట్. అవునండి. యువగురువు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన తీరును మనం గమనించాలి. తన లోపలికి చూసుకునే బదులు మీరెక్కువగా చదివినట్టు లేరు అంటూ ఆ వృద్ధుడిని కించపరిచేలా మాట్లాడాడు. మన నమ్మకాలను ఎవరైనా ప్రశ్నించినప్పుడు మెదడు దాని ఒక శారీరక దాడిగా భావించి వెంటనే ఎదురుదాడికి దిగుతుంది. దీనినే సైకాలజీలో కాగ్నిటివ్ డిసానెన్స్కు ప్రతిస్పందన అంటాడు. ఓహ్, అలా అంటారా? కానీ ఒక్క నిమిషం ఆగుదాం. ఈ విషయాలను మనం విశ్లేషిస్తున్నప్పుడు నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ఒక వ్యక్తి ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన జ్ఞానం మీద నమ్మకంతో ఉండటం సహజమే కదా. తన ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పెలా అవుతుంది? అసలు ఆ యువగురువు వాదంలో తప్పేముంది? ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య గీత ఎక్కడ గీయాలి అనేది చాలామందిని వేధించే ప్రశ్న కదా. అవును. మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా కీలకమైనది. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాడి దృష్టికోణంలో ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది ఒక పని మీద లేదా మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేనిది చెయ్యగలను అని నమ్మటం అన్నమాట. కరెక్ట్. నాకు ఈ విషయం తెలుసు, నేను ఈ సమస్యను పరిష్కరించగలను అని నమ్మడం. కాని అహంకారం అనేది ఎప్పుడూ పోలికతో కూడి ఉంటుంది. నాకు మాత్రమే తెలుసు,
ఇతరులకు ఏమీ తెలియదు లేదా నేను అందరికంటే గొప్పవాడిని